రీసెంట్ గా పార్లమెంట్ లో ఉమెన్ రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్ పాస్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం డీలిమిటేషన్. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే ఒక స్టేట్ లో ఎన్ని లోక్సభ సీట్స్ ఉండాలి, ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉండాలి, ఎన్ని సీట్స్ ఎస్సీకి రిజర్వ్ అవ్వాలి, ఎన్ని సీట్స్ ఎస్సీకి రిజర్వ్ అవ్వాలి అని డిపెండ్స్ అపాన్ పాపులేషన్ మీద ఉండేదే డీలిమిటేషన్ అంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 82 ప్రకారం ఈ డీలిమిటేషన్ అనేది ఓన్లీ ఆఫ్టర్ సెన్సెస్ చేయాలి. బట్ ఈ బిల్ గానీ పాస్ అయితే ఈ డీలిమిటేషన్ అది సెన్సెస్ కంటే ముందే చేస్తాం. అంటే ఇది అగైనెస్ట్ ద కాన్స్టిట్యూషన్. సదరన్ స్టేట్స్ లో కూడా ఈ డీలిమిటేషన్ కి చాలా మంది అగైనెస్ట్ గా ఉన్నారు. ఎందుకు అంటే సదరన్ స్టేట్స్ లో జనాభా కంట్రోల్ ని చాలా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల జనాభా అనేది చాలా తగ్గారు. అదే నార్త్ లో జనాభా చాలా పెరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే లోక్సభలో రిప్రజెంటేషన్ అనేది నార్త్ వాళ్ళు ఎక్కువైపోతారు, సౌత్ వాళ్ళు తక్కువైపోతారు. ఇప్పుడు ఏదైనా బిల్ పాస్ కావాలి అంటే 543 మెంబర్స్ లో సదరన్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ వల్ల నార్థన్ రిప్రజెంటేషన్ అనేది లోక్సభలో పెరిగింది, సౌత్ రిప్రజెంటేషన్ తగ్గిపోతూ ఉంటది. ఇప్పుడు ఏమైంది అంటే సదరన్ వాయిస్ మైనర్ అయిపోవడం వల్ల మనకి రావాల్సిన బెనిఫిట్స్ మనకి రాకుండా పోతాయి. అందుకే దీన్ని సదరన్ స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే దీన్ని క్లారిటీగా చెప్పారు. ప్రతి స్టేట్ కి యూనిఫామ్ గా ఇప్పుడుండే సీట్స్ కంటే 50% సీట్ పెంచుతాము అని. బట్ ఇది ఎక్కడా బిల్లో అయితే మెన్షన్ చేయలేదు. ఇంతకు ముందు డిమానిటైజేషన్ చేసేటప్పుడు కూడా అమిత్ షా గారు ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఈ డిమానిటైజేషన్ వల్ల ₹1 కోటి యాడ్ అయ్యిద్ది అని చెప్పాడు. ఈ డిమోటేషన్ అయిపోయిన తర్వాత అడిగితే ఏ జుమ్లా హే అన్నాడు. సేమ్ ఇప్పుడు కూడా ఈ బిల్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ జుమ్లా హే అంటే పరిస్థితి ఏంటి? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.